రా బేబీ. వాట్ హ్యాపెన్ గ్రానీ? తాతయ్య వీల్ చైర్ లో నువ్వు కూర్చున్నావు. వీల్ చైర్ అంటే ఆయనదేనా? ఇంకెవరికి ఉండదా? ఇది నాది. నేను సొంతంగా వాడు కొనుక్కోవాల్సి వచ్చింది. ఆయన ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెబుతాను కానీ విరాట్ నిన్ను డ్రాప్ చేయడం ఏంటి వింతగా? ఏముందత్తా, బేబీ విరాట్ బాబుని బుట్టలో వేసుకొని ఉంటుంది. బుట్టలో పడింది చాక్లెట్ బాయ్ విరాట్ కాదు మమ్మీ, 5 స్టార్ ఆంటీ తారాదేవి. అవునా? ఎస్, ఇప్పుడే వాళ్ళ ఇంట్లో నిప్పంటిచ్చి వచ్చాను. ఈ పాటకి తగలబడుతూ ఉంటుంది. ఏం చేసావు బంగారం? చెప్పడం ఎందుకు గ్రానీ, చూపిస్తాను. ఇది భూమిని చంపకపోయినా భూమి బద్దలైపోయే వార్తే మోసుకొచ్చుంటుంది. ఎంతైనా మీ మనవరాలు కదా. మరే తీశాను అంటున్నారే కానీ ఏం చేశానో చెప్పట్లేదు ఎందుకు? చెప్పాలా నీకు? 10 మంది చెప్పుకునేలా చేసిన నిన్ను చంపేస్తాను. కంట్రోల్. చిన్న గొడవ అయితేనే ప్రెస్ వాళ్ళు వచ్చేస్తారు. ఆడపిల్ల ఏడుస్తుంటే కారణం తెలియకుండానే పత్రికలో రాస్తారు. పేపర్లో మన గురించి న్యూస్ వచ్చే లోపే నా చేతులు ఇది చచ్చిందని వార్త రావాలి. ఐ విల్ కిల్ హర్. బొమ్మే, ఆ అరుపులు వింటా ఉంటే భయమేస్తుంది. కొట్టకండి అని చెప్పినా వినరు. ఎందుకు కొడుతున్నారని అడిగినా చెప్పరు. విరాట్ బాబు వస్తేనే అడ్డుకునేది. మాస్టరు, అమ్మగారు మమ్మల్ని ఇంట్లోకి రావద్దన్నారు. అనమని కొడతానే ఉన్నారు. అసలు ఏం జరిగింది భూమి? తెలీదు మాస్టరు. నేనంటేనే ఆంటీ కోపడుతున్నారు సార్. అగో ఇన్నారా మాటారు అనమ్మ అరుపులు. బేగెళ్ళండి అయ్యా. సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకమ్మా కొడతావు? ఏం చేసింది తను? మీరందరూ చూస్తున్నారు కానీ ఆపలేరా? ఇదేం చేసిందో తెలిస్తే మీరందరూ దీని మొహం మీద ఉమ్మేస్తారు. నేనేం చేశానమ్మా? ఆ దరిద్రుడితో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా నువ్వు వెళ్ళలేదు. నిన్ను పికప్ చేసుకుందామని వస్తే నువ్వు వాడు బ్యాగ్ కనబడట్లేదని బస్సులోనే ఉండిపోతారా? ఏ వాడు నోదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావా? అమ్మా, తారా, క్లాస్మేట్తో వస్తే తప్పే ఉంది. తప్పు చేస్తే తప్పవుతుంది, అంతే కదా మీరు అనేది? హనీ ఏ తప్పు చేయదు మామ్. ఐసి అంటే నేనే పిచ్చిదాన్లా దాన్ని కొడుతున్నానంటావా? నేను కట్టుకున్న చీర బాలేదంటేనే తగల పెట్టేసేదాన్ని. అలాంటిది నేను కన్న కూతురి పద్ధతి బాలేదంటూ తక్కువ స్థాయి వాడితో ప్రేమాయణం సాగిస్తుందని, ఇంటి పరువు బజార్కి ఈడ్చేదాకా వెళ్ళిందని తెలిస్తే బ్రతకనివ్వడం కరెక్ట్ కాదు. రాత్రి ఒంటరిగా ఓ మగాడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చూసినా తిడతారు, మన వాళ్ళైతే కొడతారు. పిల్లలు ఏ తప్పు చేసినా తల్లి మాత్రమే క్షమిస్తుందంటారు. నేనే తప్పు చేయకపోయినా నువ్వు నన్ను నమ్మలేదు. నువ్వు అనుమానించింది నీ కూతుర్ని మాత్రమే కాదు, 20 ఏళ్ల నీ పెంపకాన్ని, నా మీద పెంచుకున్న నీ నమ్మకాన్ని. నిజం కాని వాటిని నమ్మి చచ్చిపోయేలా కొట్టావు, చంపేస్తానని చెప్పావు. నా ప్రాణం కన్నా నీకు పరువే ఎక్కువైనప్పుడు నేనెవరి కోసం బతకాలమ్మా? నేనెవరి కోసం బతకాలమ్మా? ఎవరి 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 కోసం బతకాలమ్మా?
అని భోజనం. అనే ఏ అని ఏంటి పిచ్చి పని? ఏయ్, ఏంటి పిచ్చి పనులు? దిగో దిగో. నన్ను వదిలే అన్నయ్య, నేను చచ్చిపోతాను. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనే తప్పు చేయకపోయినా అమ్మ నన్ను చంపేస్తానంది. అందుకని సూసైడ్ చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మీకు పరువే ఎక్కువ కదా డాడ్. లెట్ మీ డై. షట్ అప్. నువ్వు ఇలా చేస్తే మా పరువు పోదనుకున్నావా? క్యాంప్లో ఏదో జరిగిందని చెప్పి అందుకే అనని ఆత్మహత్య చేసుకుందని అందరూ గోల చేస్తారు. స్టూడెంట్ స్ట్రైక్లు, రాస్తారోకలు, ధర్నాలు ఇవన్నీ మా మెడకు చుట్టుకుంటాయి. చూసావన్నయ్య, ఇప్పుడు కూడా అందరూ ఎలా ఆలోచిస్తున్నారు? నా మెడకు ఉరి చుట్టుకుంటుందని బాధపడట్లేదు. నా మూలంగా వీళ్ల మెడ చుట్టూ కేసులు చుట్టుకుంటాయని వరి అవుతున్నారు. నేను నిజంగా ఏ తప్పు చేయకపోయినా మీరు ఎవరు నన్ను నమ్మకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. అని ఇలా చూడు, ఇలా చూడమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. సుబ్బు కూడా నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేదని నాకు తెలుసు. మీ ఫ్రెండ్షిప్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ వీడియో వల్ల మామ్ చాలా హర్ట్ అయింది. అసలు అసలు అది ఎవరు షూట్ చేశారు? ఇంకి పింకీలు కావాలని అందరి ఫోటోలు తీసేవాళ్ళు. నందిక వాళ్ళని ఎంకరేజ్ చేసేది కూడా. పాపం సుబ్బుది పూర్ ఫ్యామిలీ అన్నయ్య. లవ్ కన్నా లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని చెప్పేవాడు. ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదు. కానీ మీ అమ్మకు డబ్బు లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం ఉండదు కదమ్మా. అవును డాడీ, అందుకే అందుకే నేను చచ్చిపోతే అమ్మ హ్యాపీగా ఉంటుంది. అలా అనుకు బేబీ. నాకు పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదు. కానీ ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ఫేమ్, స్టేటస్ ఇవన్నీ ఏమైపోతాయో అన్న చిన్న భయం. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसादम्